Brought to you by V-Guard. నల్గొండ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతోంది. ఎంపీ అభ్యర్థి కందూరు రఘువీర్ రెడ్డి తరపున ప్రచారం చేస్తున్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ అసెంబ్లీ సెగ్మెంట్ లో బహిరంగ సభ నిర్వహించారు. బీజేపీ మతతత్వాన్ని ఓడించి సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ నే గెలిపించాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్ల కాలంలో అన్ని ధరలు పెంచి దేశాన్ని వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. మరోవైపు ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ మిగలదన్నారు ఉత్తమ్. ప్రజాస్వామ్యం కోరుకునే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలే. ఫ్యాసిస్ట్ బీజేపీని ఓడించాలి. నరేంద్ర మోదీని ఇంటికి పంపించాలి. భారతదేశాన్ని మతపరంగా విభజించి పాలిస్తున్న బీజేపీ హిందూ ముస్లింగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న బీజేపీని చిత్తుగా ఓడించాలని చెప్పి వాళ్ళ 10 ఏళ్లలో తెలంగాణకి ఏమైనా చేసిండ్రాయా అంటే మైక్రోస్కోప్ పెట్టి మనం తోలన్నా దొరకదు. తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీ ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. అవినీతితో, అహంకారంతో, కళ్ళు నెత్తికెక్కిన పోగడతో వాళ్ళు పరిపాలన చేసిండ్రు. 100 రోజుల్లో 10 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు 100 రోజుల్లో ప్రజలు పొందబెట్టిండ్రు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మిగలకపోవచ్చు. మరోవైపు కుందూరు జానారెడ్డి బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. నీళ్లు లేక గతేడాది జూన్ లోనే క్రాప్ హాలిడే ప్రకటించారని, అలాంటిది కరువు కాంగ్రెస్ తీసుకొచ్చింది అనడం దారుణమన్నారు జానా. ఆ పార్టీకి ఎవరు ఓటు వేయొద్దని కోరారు. 21లో ఉగాది కానుకగా మిట్టితో సహా రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి పార్టీ ఇది అబద్ధమా కాదా? ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించండి. అంతేకాదు కరువు తెచ్చినారు అని ఇక్కడ మంత్రులు కేసీఆర్ వీళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న ఈ 23, 24 అంటే 23 మీకు జూన్లో, 23 జూలైలో క్రాప్ హాలిడే ఇస్తున్నాము, అందులో నీళ్లు లేవని చెప్పి ప్రకటించింది కేసీఆర్, అవునా కాదా? అయినప్పుడు క్రాప్ హాలిడే నువ్వే ఇచ్చినావు, కరువు ఆనాడే మొదలైంది, కానీ అదే కరువు ఇప్పుడు కొనసాగుతున్నది. నువ్వు కరువు ఇచ్చిపోయినావు కానీ మేము కరువు తేలేదనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. Brought to you by V-Guard.